మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఒకటి ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలు, రెండవది విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, మూడవది అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, నాలుగవది ప్రాజెక్టులు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ఒకటి స్టార్ట్ చేశారు జవహర్లాల్ నెహ్రూ కాలంలో. అందులో నుంచి ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు వీళ్ళందరూ పుట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ చెప్తూ వస్తున్నాడు, నేను అవినీతి రహిత ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాను అని. ఇదిగో అవినీతికి ఇదొక మంచి చక్కటి నిదర్శనం. నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు ఒక గొప్ప నిదర్శనం నేను ఇస్తున్నాను. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తుంది. మన రాష్ట్రంలో కూడా ఐఏఎస్ అధికారులు ఉన్నారు, మహారాష్ట్రలో కూడా ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఐఏఎస్ అధికారులు జిల్లా కలెక్టర్లుగా పంపిస్తాం. మీరు ఇప్పుడే ఒక జిల్లా కలెక్టర్ గారు డెంగ్యూ పైన సమావేశం పిలిస్తే మీరు పోయి వచ్చారు. మరి మహారాష్ట్రలో జిల్లా కలెక్టర్లు పోస్టులకి వేలం వేస్తున్నారట మంత్రులు. మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ మంత్రులు ఎవరైతే 5 కోట్ల రూపాయలు ఇస్తారో, ఎవరైతే 5 కోట్ల రూపాయలు ఆ మంత్రికి ఇస్తారో ఆ ఐఏఎస్ అధికారికి జిల్లా పోస్టులు ఇస్తున్నారు. ఇది వాస్తవం. మీరు కూడా మీకు తెలిసిన మహారాష్ట్రలో ఉన్నటువంటి అధికారులను అడగొచ్చు. అంటే అవినీతి ఐఏఎస్ ఆఫీసర్లోనే కాదు, భారతీయ జనతా పార్టీలో అవినీతి మయంగా తయారైంది. నరేంద్ర మోడీ చెప్పినట్టుగా అవినీతికి తావే లేదన్నది ఇదిగో నిదర్శనం. ఒక జిల్లా కలెక్టర్ పోస్ట్ ఏంది, 5 కోట్లు తక్కువ లేకుండా మరి పాట పాడుకోవడం ఏంది? మహారాష్ట్రలో జరుగుతున్నది ఇది. భారతీయ జనతా పార్టీ అవినీతికి ఇదిగో ఒక చక్కటి కళ్ళ ముందున్నటువంటి నగ్న సత్యం. వాళ్ళే దాన్ని ఖండించుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళకే వదిలిపెట్టేస్తున్నా. అవినీతి మయంగా తయారైంది భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మహారాష్ట్ర, మిగిలిన ప్రాంతాల్లో. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకు, జిల్లా కలెక్టర్లకు 5 కోట్లు మీరు ముడుపులు ఇస్తే మేము పదవి ఇస్తా అన్న మాటే ఎక్కడా రాలేదు, ఎక్కడా లేదు. వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ యుక్తిని బట్టి వాళ్ళకి పదవులు ఇచ్చాం, కానీ డబ్బు తీసుకొని పదవులు ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి సాంప్రదాయాన్ని మరి తలక్రిందులు చేసింది భారతీయ జనతా పార్టీ. రెండవది నిరుద్యోగం. నిరుద్యోగాన్ని గురించి ఈరోజు ఒక పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో స్పష్టంగా రాశారు, ఇంత పెద్ద పేజీల్లో. మరి మన చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వేల మంది ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ట్రైన్లలో ఎక్కడం, మరి లెట్రిన్లో కూడా కూర్చొని ప్రయాణం చేస్తూ ప్రతిరోజు పోతున్నారు వేల సంఖ్యలో. నిరుద్యోగం విపరీతంగా కనిపిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో. ఇదొక చక్కటి నిదర్శనం. కుప్పం నుంచి ప్రతిరోజు వెళుతున్నటువంటి నిరుద్యోగులు. మిగిలిన ప్రాంతాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మూడవది ధరలు. చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాలో టమాటాలు పండిస్తారు. మరి టమాటా కిలో ఈరోజు చిత్తూరులోనే 100 రూపాయలు పలుకుతా ఉంది. కిలో 100 రూపాయలు. ఏది? టమాటాలు. అంటే ధరలు స్థిరీకరించలేకపోతున్నారు, నిరుద్యోగాన్ని అరికట్టలేకపోతున్నారు. అవినీతిని ఆపడంలో మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర డబ్బు తీసుకొని
పోస్టింగ్లు ఇచ్చినట్టుగా నేను ఎక్కడ ఈ 75 సంవత్సరాల్లో వినలేదు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వింటున్నాం. రెండోది అప్పులు. చంద్రబాబు నాయుడు 2019లో ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని అప్పజెప్పాడు. అప్పజెప్పేటప్పుడు 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు చూపించాడు. నెలకు వడ్డీ 2,000 కోట్ల రూపాయలు వడ్డీ. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి లెక్కలు అప్పజెప్పాడు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్తున్నారు. నెలకు వడ్డీ దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు అంటున్నారు. మరి కొన్ని ఆయన ఎవరో పయ్యావులు కేశవులు ఎక్కడో స్టేట్మెంట్ ఇవ్వడం నేను విన్నాను. ఇచ్చిన డబ్బుల్లో ఈ 12 లక్షల, అది 11 లక్షలు 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన దాంట్లో దాదాపు 78,000 కోట్ల రూపాయలకి ఎక్కడ ఏ రసీదులు లేవంటున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి గొప్ప ఘనమైనటువంటి కార్యక్రమం ఏంటంటే అప్పులు తెచ్చాడు. 10 లక్షల కోట్లు మోడీకి ఏం చెప్పాడో ఏమో నా తెలీదు, తెచ్చాడు. దాంట్లో రసీదులు లేకుండా 78,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈరోజు అప్పుల్లో నుంచి చంద్రబాబు నాయుడు ఎలా పైకి వస్తాడో నాకు తెలియదు. నెలకు 10,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలంట. సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాడు ఈ చంద్రబాబు నాయుడు నాకైతే తెలీదు. ఆయన వచ్చినటువంటి డబ్బు తెచ్చినటువంటి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏమైనాయి? ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుంటే ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు పైన ఉంది. చంద్రబాబు నాయుడు ఈ 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఈ 5 సంవత్సరాల్లో? సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి దీనిపైన జమా లెక్కలు చెప్పాల్సిందిగా చంద్రబాబు నాయుడిని నేను విజయవాడ ప్రెస్ క్లబ్ నుంచి ఆయనకు సూటిగా నేను అడుగుతున్నాను. మూడవది విభజన అంశాలు. విభజనలో ఉత్తరప్రదేశ్ విభజన చేశారు, మధ్యప్రదేశ్ని చేశారు, బీహార్ని చేశారు. అక్కడ ఎక్కడ విభజనలో ఇటువంటి ఇవ్వలేదు. మంచినీళ్ళు నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాటా ఇచ్చారు. 10 సంవత్సరాల విభజన చట్టంలో ఉంది. రెండోది పవర్ సప్లైలో కూడా, కరెంటు వీటిల్లో కూడా విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు. ఈ మూడిటి విషయంలో చంద్రబాబు నాయుడు మొట్టమొదట 2014 నుంచి 19 లోపల ఏం పెద్ద చేయలేకపోయినాడు. కనీసం ఈ సమయంలో ఉన్న ఈ రాబోయే 5 సంవత్సరాల్లో విభజనలో ఇచ్చినటువంటి హామీలను తప్పనిసరిగా తూచా తప్పకుండా సాధించుకోవాలని నేను మీ తరఫున అభ్యర్థిస్తూ, ప్రాజెక్టులు అమరావతి నిన్న పోయి చూశాను, సెక్రటేరియట్ హైదరాబాద్లో సెక్రటేరియట్ చూశాను. 5 బ్లాకులు కట్టున్నారు. 1, 2, 3, 4, 5 బ్లాకులు. ఆఫీసర్లు 5 సంవత్సరాల నాడు నేను సచివాలయానికి వెళితే ఆ రోజు 9 కార్లు ఉన్నాయి. నిన్న 100 కార్లు కనపడ్డాయి. ఆఫీసర్లు అందరూ ఆఫీసుల్లో కూర్చోన్నాడు. ముఖ్యమంత్రి కూడా అదేదో పోతా ఉంటే దారిలో ఒక ఆయన చూపించాడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటాడని. ఆ ముఖ్యమంత్రి ఇంటి పక్క అదేదో ఒకటి కొట్టేసిందో కూడా చూపించాడు చెట్ల మధ్యలో. మరి ఈ సచివాలయం వాళ్ళు కట్టారు, తెలంగాణ వాళ్ళు. ఎప్పుడు కడతాడో ఏం చేస్తాడో నాకైతే తెలియదు అమరావతిని గురించి. మరి పోలవరం ప్రాజెక్టు దాని గురించి కూడా ఒక్క మాట నిన్న విజయవాడలో, వైజాగ్లో మాట్లాడాను. ఇక్కడ కూడా మాట్లాడాలనుకుంటున్నాను మీ ముందు. పోలవరం ప్రాజెక్టు దీనివల్ల రాయలసీమకు నీళ్ళు వస్తాయి, లేకపోతే తమిళనాడుకు నీళ్ళు వస్తాయి, అది ఇది చెప్తా ఉన్నాడు. పోలవరం ప్రాజెక్టుకి పునాది రాయి వేసింది అంజయ్య గారు. నాదెళ్ల మనోహర్ ఫాదరు నాదెళ్ల భాస్కర్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 45 సంవత్సరాల క్రితం పునాది రాయి వేశాడు. బడ్జెట్ 10 లక్షలు ఇచ్చాడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అంజయ్య పునాది రాయి వేస్తే 10 లక్షలు కేటాయించాడు. ఈరోజు ఎంత ఖర్చు పెట్టాడు? రాజశేఖర్ రెడ్డి నా ఫ్రెండు, మంచి ఫ్రెండ్ ఆయన. 2004 నుంచి ఆయన 2009 5.5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు మరి పోలవరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టాడు.
ఎడమ కాలువకి ఎంత ఖర్చు పెట్టాడు, కుడి కాలువకి ఎంత ఖర్చు పెట్టాడు, ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టాడు, రిహాబిలిటేషన్కి ఎంత ఖర్చు పెట్టాడు, ఈ లెక్కలు అవసరం. రెండవది, ఆయన తర్వాత మరి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు ముఖ్యమంత్రిగా. రోసయ్య ఉన్నాడు కొన్ని నెలలు, ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన కూడా ఏం పెద్ద చేయబెట్టినట్లేదు పోలవరంలో. 3.5 సంవత్సరాల్లో మరి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొంతమందికి కాంట్రాక్టర్లకు వర్కులు ఇచ్చినట్టున్నాడు. ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఆయన వర్కులు ఇచ్చాడు, రిహాబిలిటేషన్ అని పేరు పెట్టి ఎంత ఖర్చు పెట్టాడు, ఈ లెక్కలు కూడా బయట పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. మూడవది, చంద్రబాబు నాయుడు వచ్చాడు. మరి 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు, హైడ్రో ప్రాజెక్ట్ అన్నాడు, తర్వాత ఇంకేదో ఏదో కాపర్ డయాఫ్రమ్ వాల్, అది ఇది ఏదో చెప్తా వచ్చాడు. ఆయన ఎంత ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పైన? మరి జగన్మోహన్ రెడ్డి మరి రాజశేఖర రెడ్డి కుమారుడు 2019 నుంచి 24 దాకా పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టాడు? మొత్తం కలిపి 30-40 వేల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా గత 20 సంవత్సరాల్లో 2004 నుంచి 24 దాకా 30-40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి ఇంకొక 30-40 వేల కోట్లు లేదే ఇది పూర్తి కాదని కూడా తెలుస్తూ ఉంది. ఇది ఎప్పటికి పూర్తి అవుతుంది? నాకు ఒక మిత్రుడు పొద్దున్నే చెప్తున్నాడు టిఫిన్ చేసేటప్పుడు, చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తాడు దీన్ని, పోలవరాన్ని, అమరావతిని. నాకైతే నమ్మకం లేదు. చేస్తే సంతోషపడతా. 30-40 వేల కోట్ల రూపాయలు ఆయన తీసుకురావాలి. మరి ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టులు మరి ఏమవుతాయో ఏదో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 14 లక్షల కోట్లలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గట్టెక్కిస్తాడో ఆయనే మనకు చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేశారు. ఆయన జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ అని ఒక సుప్రీంకోర్టు జడ్జిని వేశారు. ఇప్పటికే 9 సార్లు 8 సార్లు వచ్చి ప్రతిదీ చూసి ఆయన రిపోర్ట్ తయారు చేస్తున్నాడు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పైన ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 4 ముఖ్యమంత్రులు ఎంతవరకు వచ్చిందన్న దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని నేను ముఖ్యంగా అవినీతిమయమైనటువంటి మరి భారతీయ జనతా పార్టీ మంత్రులు, జిల్లా కలెక్టర్ల పోస్టులు ఆక్షన్ వేయడాన్ని కూడా ఖండిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.